జై శ్రీరామ్. ఈ వీడియోలో నేను గంగావతరణము గురించి చెప్తున్నా అండి. ఈ గంగావతరణ ఘట్టము శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోనిది. విశ్వామిత్రులు వారు శ్రీరామచంద్రునికి వివరించారండి. శ్రీరామచంద్రమూర్తి అడిగి మరీ ఈ గంగావతరణ ఘట్టాన్ని వినాలని ఎంతో ఉత్సాహంతో విశ్వామిత్రునికి చెప్పమంటే ఆయన చెప్పారండి. ఇది విన్నంత మాత్రానే మనకి కోటి జన్మల నుంచి ఉన్న పాపాలన్నీ నశించిపోతాయంట. అందుకని మీ అందరి కోసం నేను కూడా సరళమైన తెలుగులో మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేను వివరిస్తున్నానండి. పూర్తిగా చూడండి. ఇది వింటే చాలా మంచిది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమద్ రామాయణము బాలకాండ 39వ సర్గం. శ్రీరాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు: ఓ మహర్షి, సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు తెలియజేయండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు: ఓ రామ, సగరుని యజ్ఞము హిమాచలము వింధ్య పర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనుముడైన అంశువంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనబడలేదు. ఋత్విక్కులందరూ సగరునితో ఇలా అన్నారు: ఓ సగర చక్రవర్తి, యజ్ఞాశ్వం ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వం లేనిదే యజ్ఞం జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకుని రావాలను అని అన్నారు. కొంతకాలం ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు: ఓ కుమారులారా, ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలం అంతా వెతకండి. భూమి ఉపరితలము మీద దొరకకపోతే మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. అశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకు నేను ఋత్విక్కులు నా మనముడు ఇక్కడే మీకోసం నిరీక్షిస్తూ ఉంటాము అని పలికాడు సగరుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము సగరపుత్రులు యజ్ఞాశ్వమును వెతుకుతూ వెళ్ళారు. వారికి ఎక్కడ అశ్వం కనబడలేదు. వారు భూమిని తవ్వన ఆరంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు, అసురులు బయటికి వచ్చారు. 60,000 మంది సగరపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున 60,000 యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారిపోయింది. పెద్ద గొయ్యిగా తయారైంది. సగరపుత్రులు జంబూద్వీపం అంతా తవ్వేశారు. ఇది చూచి దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ, యజ్ఞాశ్వము కొరకు సగరపుత్రులు భూమినంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకున్న ఋషులను చంపుతున్నారు. దొరికిన వాడిని దొరికినట్లు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించిపోతున్నాయి. ఈ సృష్టి అంతా సర్వనాశనం అయిపోతుంది. మీరే కాపాడాలని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 39వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 40వ సర్గ. భయంతో వణికిపోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారంలో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగరు కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగరు కుమారులు చావు కపిలుని చేతిలో ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. సగరు కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కానీ వారికి యజ్ఞాశ్వం కనబడలేదు. కానీ వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. కానీ వారు ఆ శబ్దంను లక్ష్య పెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు. తండ్రి, మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగజాతులను చంపాము. కానీ మాకు యజ్ఞాశ్వం కనబడలేదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగారు. కుమారులు మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. మీరింకా భూమిని తవ్వండి, అశ్వమును పట్టండి, అశ్వము లేకుండా తిరిగి రాకండి అని ఆజ్ఞాపించాడు సగరుడు. సగరు కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలుపెట్టారు. అందరూ పాతాళలోకం చేరుకున్నారు. వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనబడింది. సగరు కుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వన ఆరంభించారు. వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తుంది. ఆ ఏనుగును చూచి సగరు కుమారులు ఆశ్చర్యపోయారు. సగరు కుమారులు ఆ ఏనుగు కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఆసారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కును కూడా వారికి భూమండలము తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజం కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి ఉత్తర దిక్కుగా తవ్వన ఆరంభించారు. ఉత్తర దిక్కును కూడా వారికి భూమండలమును మోస్తున్న భద్ర అనే దిగ్గజం కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమును కూడా పూజాధికములు నిర్వహించి నమస్కరించారు.
తర్వాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డి మేయిచున్న యజ్ఞాశ్వం కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తన అశ్వమును దొంగిలించాడని అనుకొని తమ వద్ద ఉన్న ఆయుధముతో కపిలుని మీదకు దూకారు. ఓరి, నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది? మేమెవరమో తెలియనా? మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వముని దొంగలిస్తావా అంటూ కపిలుని చుట్టుముట్టారు. కపిలుడు కళ్ళు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మమైపోయారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 40వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 41వ సర్గ. ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకు తన కుమారులు యజ్ఞాశ్వంతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశమంతుడిని పిలిచి అతనితో ఇలా అన్నాడు: కుమారా, నీవు వీరుడువు, పరాక్రమవంతుడువు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్ళి చాలా కాలం అయింది. వారింకా తిరిగి రాలేదు. నీవు పోయి వారి జాడ కనుక్కొనిరా. యజ్ఞాశ్వంతో తిరిగిరా. జాగ్రత్త, నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్రశస్త్రములు తీసుకుని వెళ్ళు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యు. విజయుడివై తిరిగిరా అని పలికాడు. సగరుడి మనవుడైన అంశమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గమును వెతుక్కుంటూ వెళ్ళాడు. దారిలో అంశమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రులు జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూసిన మార్గంలో వెళ్ళి అంశమంతుడు తన పినతండ్రులు భస్మరాసులు వద్దకు వెళ్ళాడు. తన పినతండ్రులు అలా భస్మరాసులుగా మారటం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్చి మేయిచున్న యజ్ఞాశ్వమును చూశాడు. ఇంకా మిగిలింది తన తండ్రులకు తర్పణములు విడవాలి. దానికి జలము కావాలి. చుట్టూ చూచాడు. ఎక్కడా జలాశయం కనబడలేదు. అప్పుడు గరుడు అక్కడికి వచ్చాడు. గరుడు వరసకు సగరపుత్రులకు మేనమామ అవుతాడు. గరుడు అంశమంతుని చూచి ఇలా అన్నాడు: కుమారా, నీ పినతండ్రుల మరణమునకు చింతింపకము. వారి మరణమునకు లోకములంతా హర్షిస్తున్నాయి. నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు. నీ పినతండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మమయ్యారు. వీరికి ఉదక తర్పణం ఇవ్వటం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడివు. ఆ గంగానది అమ్మ తల్లి వీరి భస్మరాశులను తడిపినప్పుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలగగలదు. కాబట్టి నీవు వీరిని గురించి చింతింపకు. హయమును తీసుకొని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము అని అన్నాడు. గరుడుని మాట ప్రకారము అంశమంతుడు యజ్ఞాశ్వమును తీసుకుని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగిందంతా చెప్పాడు. గరుడు తనకు తెలిపిన విషయమును అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు. సగరుడు తన కుమారుల మరణముకు చింతించాడు. తర్వాత తేరుకుని యథావిధిగా యజ్ఞమును పూర్తి చేశాడు. ఇప్పుడు గంగను తీసుకుని వచ్చి కుమారుల భస్మరాశులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాశుల మీద పారితే గాని వారికి స్వర్గలోకం సిద్ధించదు. గంగ దేవతల ఆధీనంలో స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది. దాని భూమి మీదకు తీసుకొని వచ్చి ఉపాయం దొరకలేదు సగరునకు. సగరుడు 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కానీ గంగను మాత్రం భూమి మీదకు తీసుకొని రాలేకపోయాడు. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 41వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ. సగర చక్రవర్తి మరణించిన తర్వాత ఆయన మనముడు అంశమంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశమంతుని కుమారుడు దిలీపుడు. అంశమంతుడు దిలీపునికి రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యమునికి వెళ్ళాడు. దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశగంగను భూమి మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ తగిన ఉపాయం దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు. ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానం లేదు. భగీరథునికి సంతానము కావాలనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట, ఈ 2 కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సునకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ. దేవా, నాకు పుత్ర సంతానం ప్రసాదించండి. తర్వాత ఆకాశగంగను భూమి మీదకు పంపండి. ఆ ఆకాశగంగతో
ప్రపితామహులకు జలతర్పణం వదులుతాను అని కోరుకున్నాడు. ఓ భగీరథ, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, కానీ ఆకాశగంగను భూమి మీదకి తేవడం అత్యంత కష్టమైన పని. కానీ నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హిమవంతుని పెద్ద కుమార్తె. హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశం నుండి భూమి మీదకు దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదకు దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరుకోవాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు తన లోకములకు వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత భగీరథుడు ఒంటికాల మీద నిలబడి 1 సంవత్సరం పాటు మహాశివుని గురించి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ భగీరథ, ఈ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సును ధరిస్తాను అని అన్నాడు. అప్పుడు దేవలోకంలో ప్రవహించు గంగానది మహావేగంతో భూమి మీదకు దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సున అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది. ఏమీ, నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా? నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను అని మనసులో అనుకుంది గంగ. గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన శిరస్సు మీద ఉన్న జటాజూటములతో బంధించాడు. గంగాదేవి ఎంత ప్రయత్నించినను ఆ జటాజూటములలో నుండి బయటికి రాలేకపోయింది. ఆకాశం నుండి బయలుదేరిన గంగ భూమి మీదకి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకులు పడ్డాడు. మరలా ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదకి విడిచిపెట్టాడు. శివుని జటాజూటములో నుండి విడిచిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదకి 7 ప్రవాహములుగా ప్రవహించింది. ఆ 7 ప్రవాహములలో హ్లాదిని, పావని, నళిని అనే 3 నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వది ఆఖరిది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది. భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశంలో నిలబడ్డారు. ఆ గంగానది నురుగులు కొక్కుకుంటూ భూమి మీదకి దూకుతూ ఉంది. భూమి మీదకి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగాను, మరికొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకరటింకరగాను కొండలను, కోనలను దాటుకుంటూ ప్రవహిస్తుంది. ఆ గంగానది మొదట ఆకాశం నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదకి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానం చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలన్నీ మటుమాయమయ్యాయి. భగీరథుని వెంట గంగానది వెళుతుంటే గంగానది వెంట దేవతాగణములన్నీ వెళుతున్నాయి. సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెళుతుంది. మార్గమధ్యంలో జుహ్ను మహాముని ఆశ్రమం వచ్చింది. తన ఆశ్రమం వద్ద జహ్ను మహర్షి యాగం చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమను ముంచివేసింది. అది చూసిన జహ్ను మహర్షికి కోపం వచ్చింది. గంగానది గర్వం అణచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేశాడు. అది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. భగీరథుడు, దేవతాగణములందరూ జహ్ను మహర్షిని పూజించి గంగని విడమని వేడుకున్నారు. వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెరువుల నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగా నదికి జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి. గంగానది మరలా భగీరథును అనుసరించి ప్రవహించసాగింది. సగరపుత్రులకు మోక్షం కలిగించడానికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకుని వెళ్ళాడు. గంగ నగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగాజలంలో మునిగి సగరపుత్రులందరూ వారి వారి పాపములను నశించి స్వర్గలోకం చేరుకున్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 44వ సర్గ. భగీరథుని మనోరథము నెరవేరింది. గంగాజలము
నగరపుత్రుల భస్మరాశుల మీద ప్రవహించినది, వారిని పునీతులను చేసినది, వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా అన్నాడు: నీవు కోరినట్టు గంగ నగరపు సగరపుత్రుల భస్మరాశుల మీద ప్రవహించింది. 60,000 మంది సగరకుమారులు స్వర్గములకు వెళ్ళినారు. సాగరములు ఉన్నంత వరకు వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకుని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానం. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ గంగ దేవలోకం నుండి భూలోకమునికి, అక్కడి నుండి పాతాళలోకములకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపద అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఓ భగీరథ, ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుముడు, హంసమంతుడు, దిలీపుడు ఎవరు ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకములకు తీసుకుని వచ్చి మహోపకారము చేశావు. అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగాజలంలో స్నానం చేసి పునీతుడు కా, నీకు పుణ్యం వస్తుంది అని పలికాడు బ్రహ్మ. తర్వాత బ్రహ్మ తన లోకములకు వెళ్ళిపోయాడు. తర్వాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జలతర్పణములిచ్చి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేశాడు. ఓ రామ, ఇది గంగావతారణం కథ. ఈ గంగావతరణము కథ చదివినవాడు, విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామ, సంధ్యాకాలమైనది, వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించదుము అని పలికాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణం బాలకాండ 44వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.